నేను నిన్నంతా కూడా ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఎందుకు ఏంటి అని అంటే ఈసారి ఏదన్నా లాంగ్ వీడియోలో చెప్తాను ఎందుకు అప్లోడ్ చేయలేదని. హెల్త్ కూడా కొంచెం కాఫ్గా ఉంది. నేను ఇదే మాట చెప్తున్నా కదా, అయినా కూడా డ్యూటీ ఈజ్ ద డ్యూటీ. ఇప్పుడు పాలకూర పప్పు గురించి చెప్తా. పాలకూర టమాటా తినద్దు అనే కొంతమందికి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్ క్లారిఫై చేసుకోవాలని అంటే నాకు కామెంట్ చేయండి. పాలకూర టమాటా పప్పు తింటే స్టోన్స్ ఏవి రావు. ఇక్కడ పాలకూర పప్పులోకి తిరగముట్టేసిన ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు ఇట్లా మసులుతున్నప్పుడే ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది పప్పుకి. క్యాప్సికమ్ అయితే 4 ఉన్నాయి, అందుకని కొంచెంగా శనగపిండి కానీ మినప్పప్పు వేయించి పెట్టుకుంటా కదా, మినప్పప్పు కూడా వేసి చేసుకుంటే బాగుంటుంది. నేను అలాగే చేశాను ఈరోజు. ముందుది వెనకది ముందు అయింది. మీరు అదేది చూడకండి. పాలకూర పప్పు, క్యాప్సికమ్ కూర, అన్నం. ఈరోజు మరి మీరు లంచ్ అయిందా లేదా కామెంట్ చేయండి. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.